అటు గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. తాను పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న గుత్తా మంచి అనుభవం ఉన్న నాయకుడన్నారు. ఆయన అనుభవం దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ గుత్తాకి ఉన్నత పదవి ఇచ్చారన్నారు. తాజాగా గుత్తా చేసిన కామెంట్స్ తన గురించని అనుకోవడం లేదని, కేసీఆర్ గురించి గుత్తా ఏమన్నారో తనకు తెలియదన్నారు. ఈ విషయంపై గుత్తాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయనతో మాట్లాడి పార్టీ నిర్మాణంపై కేసీఆర్ సలహాలు తీసుకుంటామన్నారు. గుత్తాకు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, పోటీకి సంబంధించిన విషయాలపై తానిప్పుడు మాట్లాడదలుచుకోలేదన్నారు జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినాము. కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. తప్పకుండా మేము వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.